వచ్చిందో తన పక్కటెముక ఒకటి తీసి ఒక స్త్రీనిగా తయారు చేశాడట దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక స్త్రీనిగా తయారు చేశాడో అప్పుడు ఆ స్త్రీని దేవుడు పోలికలో మానవుని పోలికలో స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకొని దేవుడు వచ్చాడట. అప్పటికి గాఢ నిద్రలో ఉన్న ఆదాము దగ్గరికి దేవుడు వచ్చిన తర్వాత అంటూ ఉన్నాడు, ఆడమ్ ఆడమ్ దిస్ ఈజ్ నీ మేడం అని అంటూ ఉన్నాడు. ఇదిగో ఇంతవరకు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, ఇంతవరకు నువ్వు ఒంటరిగా ఈ అడవిలో సంచారం చేశా కదా, ఈ తోటలో ఒంటరిగా తిరిగా కదా, ఇదిగో నీ కోసం ఒక మేడం తీసుకొచ్చాడు అన్నట. వెంటనే ఆదాము కళ్ళు తెరిచి చూడగానే వావ్ హూ ఇస్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్ ఫాదర్ అంటూ ఉన్నాడు. ఎవరు ప్రభు ఇంత అందమైన అమ్మాయి అంటే, ఈ అమ్మాయి నీ కోసమే నేను తయారు చేశాను. హల్లెలూయా. నీ కోసమే నేను నిర్మించాను. నువ్వు ఒంటరిగా ఉండిపోతున్నావు గనుక, నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావు గనుక, నువ్వు ఒంటరిగా బ్రతుకున్నా కనుక నీకు ఒక సాటైన సహకారాన్ని, నీ కొరకు ఒక సాటైన సహకారాన్ని అవ్వని నీ కోసం తీసుకొచ్చి అనగానే ఇప్పుడు మనోడు కవిత్వాలు పాడటం మొదలు పెడుతూ ఉన్నాడట. హల్లెలూయా. నా మాంసంలో ఓ మాంసమా, హల్లెలూయా, నా ఎముకలో ఒక ఎముక, ప్రైజ్ లార్డ్ అని మనోడు పాటలు పాడి నా కోసం తీయబడిన నారీ అని అంటూ ఉన్నాడట. ఎవరిని? భార్యకి. చాలా మంది పేర్లు పెడుతుంటారు. పెళ్ళైన కొత్తలు అంటారు బుజ్జి బుజ్జి. ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో బుజ్జి, నాన్న, అన్న, ఓ ఎన్ని పేర్లు పెడతారో తెలియదు. ఇంకా భర్తలు ఒక్కవన్నీ రావగానే ఏ అని అంటారు. హల్లెలూయా. అప్పుడు అనుకుంటుంది భార్య, ఏమింది అప్పుడు బుజ్జి అన్నారు, ఇప్పుడు ఏంటి గజ్జి అయిపోయినా నేను ఎప్పుడు నీకు అప్పుడు బుజ్జి అని పిలిచారు కదండి, ఇప్పుడు ఏమిటి ఇలా పిలుస్తానంటే కోపము వెస్టేజ్ లో. ఎందుకంటే పెళ్లి లైఫ్ ఒకేలా ఉండదు. కొత్తలో మాత్రం అలా బండి మీద అలా వెళ్తే అమ్మాయి